ఇట్లాంటివి ఏవి చేయడానికి మాకు అవకాశం లేదండి. మాకు దగ్గరలో నదులు గానీ, చెరువులు గానీ ఏవి లేవు అనుకున్నప్పుడు తేలిగ్గా ఉపకరించేటువంటి మరో పరిహారం ఉంది. ఇది ఎవరైనప్పటికీ కూడా చేసుకోవచ్చు. ప్రధానంగా వృశ్చిక రాశి, ధనుర్రాశి వారికి ఏలినాటి శని తీవ్రం కాబోతోంది. రేపు జనవరి 26వ తారీఖు నుంచి మకర రాశి వారికి కూడా ఏలినాటి శని ప్రవేశించబోతోంది. ఇటువంటి ఈ రాసుల వారు శని దశలో నడుస్తున్నటువంటి వారికి ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారం రామబాణంలాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. మీరు చేయవలసిందల్లా చాలా తేలికైనటువంటి పరిహారం ఏంటంటే శనివారం నాడు మీరు ఏ ఆహారం తీసుకున్నప్పటికీ కూడా ఉప్పు లేనటువంటి దాన్ని మాత్రమే స్వీకరించండి. ఉప్పు లేకుండా ఉండేటువంటి ఆహారాన్ని ప్రతి శనివారంగా స్వీకరిస్తూ వచ్చినట్లయితే కనుక శని సంబంధమైనటువంటి ప్రతి దోషము కూడా శాంతపడుతుంది. మీకు పెద్ద పెద్దమైనటువంటి జపాలు, హోమాలు వీటన్నిటి వల్ల ఎంత ఫలితం కలుగుతుందో దీనివల్ల కూడా ఖచ్చితంగా అంత ఫలితము కలుగుతుంది. ప్రతి శనివారం మీరు ఆహారం ఏదైనా తీసుకోండి, చపాతీలు తినండి, భోజనం చేయండి, ఏమైనప్పటికీ వాటిల్లో ఉప్పు అనేటువంటిది ఉండరాదు. అది ఏ ఉప్పు అయినప్పటికీ కూడా ఉండరాదు. చప్పగా ఉప్పు లేకుండా మీరు ఏమైనా సరే తినండి, ఖచ్చితంగా శని శాంతపడతాడు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా బాబావారికి సంబంధించినటువంటి కాకడ హారతిని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. जोडोनिया कर चरणी ठेविला माथा परिसावी विनंती माझी पंढरीनाथा असो नसो भाव आलो तुझी या ठाया कृपा दृष्टी पाहे मजकडे सद्गुरु राया अखंडित सावे ऐसे वाटते पायी सांडोनी संकोच ठाव थोडासा देई तुका म्हणे देवा माझी वेडी वाकुडे नामे भव पाश हाती आपुल्या तोडी उठा पांडुरंगा प्रभात समयोपातला वैष्णवांचा मेला गरुड पारी दाटला गरुड पारा पासुनी महा द्वारापर्यंत सुरवरांची मांदे उभी जोडूनी हात शुकसनकादिक नारद तुंबर भक्तांच्या कोटी त्रिशूल डमरू घेऊनी उभा गिरजेचा पती कलियुगेचा भक्त नामा उभा कीर्तनी पाठी मागे उभी डोळा लावूनिया जनी उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा. మనం గత కొద్ది రోజులుగా హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి ఏ శ్లోకాలు పారాయణ చేసినట్లయితే మనకు ఉండేటువంటి కష్టాల్లో నుంచి మనం బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మాకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మా జీవన యాత్ర సుఖంగా సాగిపోవాలి, ఏ చిన్నపాటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా అవి మేము చక్కగా సరి చేసుకునే విధంగా ఉండాలి, మేము భీతి చెందకూడదు, బాధపడకూడదు, అధైర్యపడకూడదు, మా జీవనం సుఖంగా సాగుతూ ముందుకు వెళ్ళిపోవాలి, అంతేగాక అంచెమందు మాకు మోక్షం కూడా కావాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉపకరించేటువంటి శ్లోకాల గురించి తెలుసుకుందాం. హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి 32, 33, 34, 35 ఈ 4 శ్లోకాలు కూడా ఇందుకు ఉపయోగపడతాయి. 32, 33, 34, 35 ఈ 4 శ్లోకాలను కూడా కలిపి రోజు కూడా పారాయణ చేస్తూ ఉండాలి. వీటికి ఇన్నిసార్లు చదవాలి అన్న నియమం అయితే మాత్రం ఏం లేదు. భక్తితో, నమ్మకంతో, శ్రద్ధతో స్వామివారి మీద భారం వేసి మీరు ఎన్నిసార్లు చదవగలిగితే రోజుకు అన్నిసార్లే చదవండి. హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి 32, 33, 34, 35 శ్లోకాలు రామ రసాయన తుమరే పాస అనబడేటువంటి శ్లోకంతో ప్రారంభమై సదా సుఖ కరయి అనబడేటువంటి వరకు కూడా ఈ శ్లోకాలు ఉంటాయి. రామ రసాయన తుమరే పాస దగ్గర నుంచి సర్వసుఖ కరయి అనబడేటువంటి వరకు ఉండేటువంటి 4 శ్లోకాలు. ఆ 4 శ్లోకాలని ఒక్కసారి మననం చేసుకుందాం. రామ రసాయన తుమరే పాస సదారోహో రఘుపతికే దాస
తుమరే భజన రామకో పావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై అంతకాల రఘువరపుర జాయి జహా జన్మ హరిభక్త కహాయి ఔర దేవతా చిత్తన ధరాయి హనుమత సేయి సర్వ సుఖ కరాయి. राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दास तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई. ఈ 4 శ్లోకాలు కూడా యథాశక్తిగా మీరు రోజుకి ఎన్నిసార్లు జపం చేయగలిగితే అన్నిసార్లు జపం చేస్తుండండి. ఎక్కడా కూడా మీ జీవన యానంలో మీరు జీవించినంత కాలం కూడా చెప్పుకోదగినటువంటి కష్ట నష్టాలు ఏవి లేకుండా ఏమన్నా ఆపదలు వచ్చినప్పటికీ కూడా వాటిని చక్కగా దాటుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతతోటి జీవనాన్ని సుఖవంతంగా సాగించుకొని ఆదర్శపాత్రంగా నిలబడగలుగుతారు. జీవితం అంటూ గడిపితే ఇతరులాగా జీవితం గడపడాలి అనుకునే విధంగా ఒక ఉదాహరణలాగా మనం నిలబడగలుగుతాం. అంత శక్తి ఈ శ్లోకాలకు ఉంది. అంతేగాక అంచెముందు మోక్షాన్ని కూడా పొందగలుగుతాం. శ్రీరాముడి యొక్క సాన్నిధ్యాన్ని మనం పొందగలుగుతాం. అంతటి విశేషమైనటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలు. అటువంటి ఈ 32, 33, 34, 35 శ్లోకాలను నిత్యం కూడా జపం చేద్దాం. హనుమత్ కటాక్షంతో సుఖప్రదమైనటువంటి జీవనాన్ని సాగించుకుందాం. శుక్రవారపు ఈ శుభవేళ మన అందరికీ కూడా అన్నానికి కానీ ఐశ్వర్యానికి కానీ కొదవ ఉండకుండా ఉండేది అని చెప్పని ప్రార్థన చేస్తూ నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల ఘోర పావనకరి అంటూ సాగేటువంటి అన్నపూర్ణాష్టకాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల పాపనాశనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాణేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి నానారత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరి ముక్తాహార విలంబమాన విలసత్కక్షోజ కుంభాకరి కాశ్మీరాగరువాసితాంగరుచిరే కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి యోగానందకరి రిపుక్షయకరి ధర్మైకనిష్టాకరి చంద్రాత్మానల భాసమానల హరి త్రైలోక్య రక్షాకరి సర్వైశ్వర్యకరి తపఫలకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి కైలాసాచలకా